ఏది ఉందా? మోడీ పంపించారు, అమిత్ షా పంపించారని. ఇక్కడ అందరికీ నమస్కారం. గురుపుత్రులు ఋషి గారికి, మా అమ్మాయి శిరీష, మిత్రులు ఎమ్మెల్యే గారు శ్రీనివాస్ గారికి అందరికీ నమస్కారం. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇందాక మీరు ఈ అసెంబ్లీకి రావటం రాకపోవడం గురించి ఒక లైన్ చెప్పేసి, అధికారంలో ఉన్నప్పుడు బలుపుతోటి కొట్టుకున్నాడండి ఆయన. ఒరిజినల్గా చెప్పాలంటే అంటే దురహంకారం, అతిశయం, ఆడంబరం, వెక్కిరించడం చేశాడు ఆయన అసెంబ్లీలో. ఇవాళ అధికారం కోల్పోయిన తర్వాత శోకవదనం, అంటే ఏడుపు మొగం అంటే బాగోదని శోకవదనం అని చెప్తున్నాను నేను. ఇలా పెట్టుకుని బేదరుపులు అరుస్తా, పెడబొబ్బలు పెడతా, నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి, దమ్ముంటే. దమ్ము ఎందుకంటే దానికి ఇప్పుడు చంద్రబాబు ఇందాక మన ఎమ్మెల్యే గారు చెప్పారు, ప్రమాణ స్వీకారం అప్పుడు కొద్దిగా కన్సిడర్ చేశారు. మామూలుగా సాధారణ ఎమ్మెల్యేగా ఒక ఎమ్మెల్యే గారికి ఏం ప్రయోజనం ఉంటుందో, ఏ ప్రోటోకాల్ ఉంటుందో అలాగా ఆయన గేట్ దగ్గర దిగి నడిచి రావాలా. కానీ వాళ్ళు వెళ్ళి రిక్వెస్ట్ చేస్తే బాబు గారు కొంచెం అవకాశం ఇచ్చారు. పార్టీకి అధినేతగా ఉన్నాడుగా, మరి పార్టీ అధినేతగా ఉన్నా కానీ అసెంబ్లీలో ఎమ్మెల్యేలు అందరూ ఒకటేనండి. అక్షర క్రమంలో ప్రమాణ స్వీకారం కూడా అదే అక్షర క్రమంలో అవకాశం ఇస్తారు. కానీ ఆయనకి లోపల రావడానికి కారులో అవకాశం అక్కడ దాకా ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఆయన ఏమడిగాడు, బాబు గారి తర్వాత నాకు ప్రమాణ స్వీకారం పెట్టాలన్నాడు. అంటే ఇప్పుడు సపోజ్ సరే వీళ్ళు చాలా మంచోళ్ళు కాబట్టి, మంచి ప్రభుత్వం కాబట్టి ప్రతిపక్ష హోదా ఇస్తాంలే అన్నారనుకోండి. పర్ సపోజ్ నాకు 40% ఓట్లు వచ్చినాయి కాబట్టి 10 రోజులు ముఖ్యమంత్రి కావాలంటాడు. ఇస్తారా? అంటే వాళ్ళది పచ్చి అబద్ధాలు, అడ్డగోలు వాదనలతోటి, అబ్సర్డ్ థింకింగ్, అంటే అసంబద్ధమైన వాదనలతో ఉంటారు వాళ్ళు. కాబట్టి కొన్ని ఇగ్నోర్ చేయాలని, పట్టించుకోకూడదు. డెఫినెట్గా ఈ కూటమి ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులు కానీ, ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, అలాగే ఎమ్మెల్యేలు, ద్వితీయ తృతీయ శ్రేణి నాయకులు అందరూ కూడా ఏం జరుగుతుందో చూస్తున్నారు ఒక రకంగా. అయితే ఇక్కడ అతను ఇక్కడ లెక్కర్ దగ్గరికి వచ్చినట్టు అతను ఆ వెసులుబాటును ఉపయోగించుకున్నారు. వీళ్ళు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, ఈ కూటమిలో ఉన్న పార్టీలు, పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా చట్టము, రాజ్యాంగాన్ని గౌరవించేవాళ్ళు, ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించాలనుకునేవాళ్ళు. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా పద్ధతిగా అలాగే ఉంటారు. ఇతను పూర్తిగా క్వైట్ ఆపోజిట్. పైగా ఇతను ఫాలోవర్స్ చాలామంది యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉన్నారు. సంఘ వ్యతిరేక శక్తులు ఈయన ఆరాధిస్తారు, అభిమానిస్తారు. ఇవన్నీ అవలక్షణాలతో కూడిన జనం ఉన్నారు కాబట్టి ఆయన వాళ్ళని మెప్పించడానికి కూడా అలా మాట్లాడుతూ ఉంటాడు. ఇది జరుగుతున్నది కదా. ఇక లిక్కర్ స్కామ్ దగ్గరికి వచ్చేటప్పటికి చాలామంది మాట్లాడేది ఏంటంటే, కూటమికి సంబంధించిన ఒక రకంగా ఆఫ్ ది రికార్డ్స్లో మాట్లాడుకునేది శ్రేణులు కానీ, సానుభూతిపరులు కానీ, సాధారణ ప్రజలు కూడా ఏం మాట్లాడుకుంటున్నారంటే, జగన్కి ఏమవదు, ఇతను 13, 14, 12 ఏళ్ళ నుంచి పుష్కరాలు అవుతున్నాయి అతని బెయిల్ వచ్చి, పుష్కరం. ఈయన బయట తిరుగుతున్నాడు బెయిల్ మీద. ఈ దేశంలో దర్యాప్తు సంస్థలు కానీ, అటానమస్ బాడీలు కానీ, వ్యవస్థలు కానీ విశ్వాసాన్ని కోల్పోతూ ఉన్నాయి. కేవలం ఒక్కడి వల్ల. అంటే 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో, సర్వసత్తాక స్వతంత్ర భారతదేశంలో ఒక వ్యక్తి వల్ల ఈ అత్యున్నతమైనది, ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం తన వ్యవస్థల ఉనికిని, విశ్వాసాన్ని కోల్పోతుంది ఈ ఒక్కడి వల్ల. మీరు గమనించండి. స్టేట్మెంట్ కాదు మరి. మీరు ఎలా చెప్తారు చెప్పండి? అతను అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి అతనికి అవకాశం లేదు, నేను టైం లేదు, నాకు 60 లక్షలు ఖర్చు అయిపోద్ది కాబట్టి ఒక బస్సులో ఓకే, లెట్ ఇట్ బి. మరి వాళ్ళు ఏంటంటే ఏం పీకుతున్నాడు ఆయన అంటే, 50 సార్లు బెంగళూరు వెళ్ళాడు ఆయన, 56 సార్లు 50 సార్లు లెక్కేస్తున్నారండి. మీడియా ఊరుకోదు కదా ఏంటండి, అతను ప్రతి అడుగు లెక్కేసి చూపిస్తారు. కాబట్టి అతను, మీరు ఇదే చంద్రబాబు నాయుడు గారు విషయం చూడండి. 2 ఏళ్ల క్రితం సెప్టెంబర్ నెలలో ఈ సమయంలో ఆయన ఈ మన